అనిపించింది నీకు? బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? ఇంకా బాగుంది. ఓకే, నీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో బాగా ఏం నచ్చింది? సీన్స్ సీన్స్ నచ్చింది అన్ని. నచ్చిందా? మూవీ మొత్తం నచ్చింది. ఓజీ సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విజువల్ అబ్బబ్బబ్బబ్బ ఏం ఎలివేషన్స్ అన్న, షార్ట్స్ ఎలివేషన్ షార్ట్స్కే సగం జనాలు లోపల థియేటర్లో కొట్టేసి అవ్వాలంతే. మామూలుగా లేదన్న ఓజీ. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి డబల్ ఉంది ఓజీ. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా స్టోరీ నేరేషన్ కానీ మామూలుగా లేదన్న సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాతో ఆకలి తీరిపోయింది అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి. బాగుందన్న, చాలా బాగుంది మూవీ. ఓజీ పార్ట్ 2 వన్ చూడండి అన్న, వన్ చాలు. పార్ట్ 2 తర్వాత చూద్దాం. మ్యూజిక్ తమన్ గారు కదా, మ్యూజిక్ చెదగొట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా తమన్ అయితే కనుక బాలకృష్ణ కోసం కొడతాం కూడా అది తప్పు. తమన్ మళ్ళీ నిరూపించాడు, పవన్ కళ్యాణ్ కోసం పుట్టాడు అనుకుందాం, అంత గట్టిగా కొట్టాడు. ఇక సుజిత్ అయితే మన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. ప్రశాంత్ నీళ్ళు కూడా పనిచేయడు ఎలివేషన్ కి అయితే. ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఒకటి, ఇంటర్వ్యూల తర్వాత ఒకటి సీన్ కోసం 2000 ఖర్చు పెట్టే తక్కువే. పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఉంది యాక్టింగ్ అయితే. థియేటర్ లోపల తలకాయలు లేచిపోతున్నాయి, లోపల స్క్రీన్ మీద కాదు తలకాయలు లేవడం. థియేటర్ లోపల అయితే కుర్చీలన్నీ ఇరగొట్టారు ప్రతి. చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. కేజీ కాదు, పీజీ కాదు, అంతా ఓచే. అక్కడ కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓచే. పవన్ కళ్యాణ్ బిగ్గస్ ఏరి అమ్మ. పుష్ప లేదు, కాంగ్రెస్ లేదు, పుష్ప లేదు, కేజీఎఫ్ లేదు, బాబల్ లేదు, అంతా ఓచే. హ్యాండిల్ మాత్రం మస్తు చేసారు సుజిత్ గారు. హ్యాట్సాప్. ఇమ్రాన్ అశ్విన్ నిజంగా మీరు హీరో లెక్క చూసినాం, ఈ సినిమాలో ఒక విలన్ లెక్క యాక్టింగ్ చేసి చింపేసారు. నిజంగా ఇమ్రాన్ అశ్విన్ హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గుర్తు పెట్టుకోరు. నేను ఏ అభిమానంగా తప్పు ఎత్తలేను. ఇది ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రికార్డ్ వల్ల అంటే కలెక్షన్లో మాత్రం రికార్డు కొడుతుంది. ఆ సినిమా బ్లాక్ బస్టరే, దాని మించి కలెక్షన్ కొడుతుంది. కొట్టాలి మన తెలుగు సినిమా, మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై ఓజీ. మాకు చెప్పుకోవడానికి మాటలు రావట్లేదు, ఏడుపు వస్తుంది చెప్పాలంటే. హ్యాపీ టీయర్స్. అలా పవన్ కళ్యాణ్ మాకు ఇంతలా చూపిస్తామని సుజిత్ అన్న, నిజంగా నీకోసం గుడి కడతా ఉన్నా, బంగారం గుడి కడతాం. తమనన్న ఎరగొట్టేసా ఉన్నా బీజిఎం. నేను మాత్రం లైఫ్ టైం మర్చిపోలేండి సినిమా ఇచ్చా ఉన్నా మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఇంతకన్నా నాకు మాటలు రావట్లేదు అన్న నిజం చెప్పాలంటే. నేను రాత్రి చూసి వచ్చా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం బుక్ చేసుకున్నా, సాయంత్రానికి కూడా బుక్ చేసుకున్నా. థియేటర్లోనే పడుకుంటానన్న ఇవాళంతా నిజంగానే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సుజిత్ అన్న నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న, తమనన్న నీకు అంతకుమించి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎలివేషన్ మామూలుగా విమర్శించిన ఎలివేషన్. తమన్ మొత్తం ఊపిరి పోసిన సినిమాకి మామూలుగా లేదు, ఊపిరి పోసిండు తమను. అనిరుద్ధ భూత్ అనిరుద్ధ ఎవ్వరు లేడు, ఓన్లీ తమన్. కొడిదా తమన్ వేరే లెవెల్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ షార్ట్స్ వేరే లెవెల్ ఇచ్చిండు. సుజిత్ సంభవం మొదలైంది అంతే. ఇంకా పార్ట్ 2 అన్నారు, అదే చూడాలి, ఎప్పుడు తెలియదు. ఇంకా అది ఇష్టం లేదు, తెలియదు, టైం పడుతుంది బాగా. కానీ సుజిత్ మాత్రం నాకు తెలిసి తెలుగు స్టేట్ లో పక్క సుజిత్ గుడి కడతారు, పక్కా గుడి కడతారు బ్రో. పవన్ కళ్యాణ్ రేటింగ్ అవసరం లేదు బ్రో. సినిమా రిలీజ్ అయినా కానీ, అత్తయ్య పైరస్ అయినా కానీ హిట్ అయింది. దీనికి రేటింగ్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ రేటింగ్ అవసరం లేదు. ట్విట్టర్లో ఎంత వారనేసుకోండి, 1 and only తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్. 2 షేలో ఒకటి దేవుడు పవన్ కళ్యాణ్, అంతే అది.